హాయ్ అండి. స్వీట్ పొటాటోతో ఒక స్వీట్ అయితే చేసేద్దాం వచ్చేయండి. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ గీ వేసుకొని గీ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా కొంచెం స్వీట్ పొటాటోని నీళ్ళల్లో బాగా నానబెట్టి పైన ఉన్న తొక్కనంతా తీసేసేసి శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న దాన్ని మనం ముందుగా గీలో జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నప్పుడు కొంచెం గీ మిగిలింది కదా, అదే గీలో ఇది కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం కోకోనట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పాలైతే యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్కి కొంచెం చిక్కటి పాలైతే చాలా బాగుంటుందండి. ఎందుకంటారా, దీంట్లో మనం ఎక్కువగా గ్రేవీగా ఏమీ కలపట్లేదు కాబట్టి కొంచెం చిక్కటి పాలు వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ పాలు బాగా మరిగి దాంట్లో ఈ స్వీట్ పొటాటో బాగా ఉడికి కోకోనట్ కూడా బాగా ఉడికిన తర్వాత 1 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ కూడా పాలల్లో బాగా కలిగిపోయిన తర్వాత 2 ఇలాచీలని బాగా మెత్తగా కొట్టేసుకొని దాంట్లో కలిపేసుకోవాలి. తర్వాత ఇదంతా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని దాంట్లో వేసి కలిపేసుకుంటే మన స్వీట్ పొటాటో స్వీట్ అయితే రెడీ.